ఇది కూనూరు వెనకాల కథ. అప్పట్లో ఐడియా వల్లే ఈరోజు ఈ టీ. మా అన్నయ్య 1971లో ఎగ్జాక్ట్గా November 12th దట్స్ వై దే హ్యావ్ చూజన్ దిస్ ప్లేస్. ఇలాగే నార్త్లో కూడా ఇక్కడే ఎందుకు వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ పెట్టారంటే ఆ రోజుల్లో నేను మిమ్మల్ని చిన్నప్పుడు తిట్టేవాడిని కదా, నీలగిరి టీకి అది నాందనమాట. బాగుంది కదా ల్యాండ్స్కేపు. కూనూర్ టీ గార్డెన్ ల్యాండ్స్కేప్ బ్యూటిఫుల్. ఇట్స్ డ్రిజిలింగ్, అదర్వైజ్ యూ కుడ్ హావ్ గోన్ అండ్ హ్యాడ్ ఏ వాక్ త్రూ. జలగలు ఉన్నాయన్నారు, లీచెస్ ఉన్నాయని చెప్పారు, బట్ వీ విల్ ట్రై కొంచెంసేపు అయ్యాక. బ్యూటిఫుల్ కదా కూనూర్. ఈ కూనూరు ఇలా అందంగా ఇంత బ్యూటిఫుల్ సెనిక్ బ్యూటీ, దీని వెనకాల హిస్టరీ ఉంది. యూ వాంట్ టు నో వాట్ ఈస్ కూనూర్ హిస్టరీ? కూనూర్ హిస్టరీ హ్యాస్ అ బ్రిటిష్ కనెక్షన్. ఓకే, వే బ్యాక్ ఇన్ 1800 ఆ ప్రాంతంలో బ్రిటిష్ ట్రూప్స్ ప్లెయిన్లో బ్రిటిష్ ట్రూప్స్ సిక్ అయ్యేవారు. ఎందుకంటే వాళ్ళకి ట్రాపికల్ కంట్రీ అలవాటు లేక దే వర్ ఫాలింగ్ సిక్. సో వాళ్ళని ఎక్కడైనా హిల్ ఏరియాస్లో రెసిడెన్సెస్ క్రియేట్ చేసి వాళ్ళని రెస్టింగ్గా అంటే వాళ్ళు రీహాబిలిటేట్ చేయడం కోసం చూసేవారు అనమాట. అప్పుడు మెడ్రాస్ గవర్నర్ అతను ఎవరో ఉండేవారు. హీ సెంట్ వన్ డాక్టర్ బుకనన్ 1800లో ఎగ్జాక్ట్గా అక్టోబర్లో వచ్చాట ఆయన ట్రెక్ చేసుకుంటూ. అప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇలా కాకుండా ఇక్కడ లోకల్ ట్రైబ్స్ వాళ్ళు కొడవాసు, ఇరులాస్ అంటే స్నేక్ చార్మర్స్, వాళ్ళు స్నేక్ చార్మర్స్ వాళ్ళు ఉండేవారు అనమాట. స్పార్స్లీ క్రౌడెడ్. అతను బుకనాన్ వచ్చి ట్రెక్ చేసుకుంటూ వచ్చి, ఇది క్లైమేట్ కొంచెం ఊటీ అంటే కోల్డ్ క్లైమేట్ కదా, కోల్డ్ క్లైమేట్ అందంగా ఉంది, బాగుంది, దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పి అతను ఐడియా ఇచ్చట. సో ఆ 1800లో ఇచ్చిన ఐడియా వల్ల సబ్సిక్వెంట్గా బోల్డ్ జరిగాయి డెవలప్మెంట్స్. ఫస్ట్ ఏవో 4 యూరోపియన్ బంగ్లాస్ వచ్చారు. కడితే అప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ కట్టారు. దానికి వెల్లింగ్టన్ అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారంటే డూక్ ఆఫ్ వెల్లింగ్టన్ మనందరికీ తెలుసు కదా, నెపోలియన్ని ఓడించాడు వాటర్లూలో. అతను డూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆల్సో ఐ థింక్ హీ వాజ్ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్మీ ఇన్ ది ఆంగ్లో మైసూర్ వార్. టిప్పు సుల్తాన్ ఓడించాడు. ఆంగ్లో మైసూర్ వార్, ఆంగ్లో మరాఠా వార్. టిప్పు సుల్తాన్ ఓడించకముందు ఇదంతా మైసూర్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉండేది. టిప్పు సుల్తాన్ ఓడిపోయాక ఈ ఊటీ, కూనూరు ఈ ప్రాంతం అంతా దీన్ని ఇంకేదో లోకల్ పేరు ఉండేది, జరకట్ట ఏదో అనేవారు. దాన్ని వీళ్ళకి బ్రిటిష్ సామ్రాజ్యంలోకి వచ్చిందనమాట. దాన్ని వాళ్ళు డెవలప్ చేయడం కోసం డబ్బులు శాంక్షన్ చేస్తే ఇక్కడ కట్టి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ పేరు మీద వెల్లింగ్టన్ అని పెట్టారు. సో అప్పుడు మిలిటరీ కంటోన్మెంట్ ఇక్కడికి వచ్చిందనమాట. ఆ తర్వాత కూనూరు రైల్వే స్టేషన్ 1897 లాంగ్ ఆఫ్టర్ దాట్, అప్పటిదాకా ట్రెక్ చేసుకుంటూ రావడం అదే ఉండేదన్నమాట. అది బ్యాక్గ్రౌండ్ ఇక్కడ స్టోరీ. తర్వాత ఇక్కడ టీ గార్డెన్ ఇంత అందంగా కనబడుతున్నాయి కదా, దీని వెనకాల ఒక స్టోరీ ఉంది, ఇంట్రెస్టింగ్ స్టోరీ. వన్ బ్రిటిషర్ అంటే జీల్ ఆఫ్ ఎ మిషనరీ అంటారు కదా, ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసి షెర్లాక్ హోమ్స్ స్టోరీలో చెప్తాడు, యూ లెర్న్ మెనీ థింగ్స్ బై అబ్జర్వింగ్ అంటాడు. అతను అబ్జర్వ్ చేస్తే ఒక టీ చెట్టులాగా ఉండే చెట్టు కనిపించింది. ఈ ఫౌండ్ ఎ ట్రీ, బాగా పెరుగుతున్నది, టీ చెట్టులాగా ఉంది, ఇక్కడ టీ ఎందుకు పెంచకూడదు అని అతను ఐడియా ఇచ్చట. ఐడియా ఇస్తే అదే టైంలో లార్డ్ విలియం బెంటిక్, నేను మిమ్మల్ని చిన్నప్పుడు తిట్టేవాడిని కదా, లార్డ్ విలియం బెంటిక్ అంటే లార్డ్ లాగా పనిచేయకుండా కూర్చుంటాను. లార్డ్ విలియం బెంటిక్ సెటప్ ఏ టీ కమిషన్. టీ కమిషన్ ఎందుకు పెట్టారంటే ఇండియాలో ఎక్కడైనా టీ గ్రో చేయొచ్చా అని. ఆ విధంగా అంటే ఒక ప్రాజెక్ట్ టీ అనమాట. బ్రిటిష్ ఎంపైర్ కేమ్ టు ఇండియా యాజ్ ఏ ట్రేడింగ్ ఇది కదా, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కదా, వాళ్ళు ఏదైనా వ్యాపారమే, ఇక్కడ ఏది చేసినా ఇక్కడ ప్రొడ్యూస్ అంతా ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ ట్రేడ్ చేయడం, అదే కదా వాళ్ళ ఐడియా. సో దేర్ఫోర్ దే ఆర్ సెటప్ ఏ టీ కమిషన్. లార్డ్ విలియం బెంటిక్ పెడితే అప్పుడు చైనా నుంచి టీ సీడ్స్ తెప్పించి టీ గ్రో చేశారు ఇక్కడ కెట్టి అనే ప్రాంతంలో. అది 1 or 2 years గ్రో అయ్యి సరిగా సక్సెస్ అవ్వలేట. మళ్ళీ దాన్ని అబాండన్ చేసి మరొక 2-3 సంవత్సరాల తర్వాత ఫ్రెంచ్ బొటనిస్ట్ అతను ఎవరో మరి కొంచెం దూరంలో క్లైమేట్ బెటర్ క్లైమేట్లో పెంచితే అది టీ కొంచెం బాగా గ్రో అయిందిట. టీ గ్రో అయిపోతే సరిపోదు కదా, ఈ టీని అంతని హార్వెస్ట్ చేసి దే సెంట్ ఇట్ టు ఇంగ్లాండ్ టు గివ్ టు ది ట్రేడర్స్ అండ్ బ్రోకర్స్. వాళ్ళు టెస్ట్ చేయాలి కదా, వాళ్ళు టెస్ట్ చేసి ఇది బాగా అమ్ముడుపోతుంది అనేసి. సో వాళ్ళు టెస్ట్ చేసి ఈ టీని ఇప్పుడు మనం నీలగిరి టీ అని ఫేమస్
నీలగిరి టీకి అది నాంది అనమాట. అప్పుడు ఎప్పుడు 1805లో ఉన్నప్పుడు అప్పుడు ఈ టీని గ్రో చేసి ఈ టీ ఎస్టేట్లని స్లోగా బోల్డ్ వచ్చాయి. సో టీకి బ్యాక్గ్రౌండ్ ఇది. కూనూరు ఇంకా చాలా విషయాల్లో ఇంపార్టెంట్. మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ ఇప్పుడు మన ఆర్మీ నడుపుతుంది. మెడ్రాస్ రెజిమెంట్ ఇక్కడ దాన్ని ఏంటంటారు డిఫెన్స్ కాలేజ్ ఉంది ఇక్కడ. అంటే సీనియర్ ఆర్మీ కమాండర్స్ ట్రైనింగ్ ఇచ్చే కాలేజ్ ఉంది, ఇక్కడే ఉంది. వ్యాక్సిన్స్ కూడా ఇక్కడ వచ్చాయి అనుకుంటా. దానికి వెనకాల ఒక కథ ఉంది. ఇక్కడ పాస్చర్ ఇన్స్టిట్యూట్ కూనూరు అని ఇక్కడే ఉంది కూనూరు. అదేంటంటే 1907లో ఒక ఇంగ్లీష్ లేడీ డైడ్ ఆఫ్ రేబీస్తో చనిపోయింది ఆవిడ. అదే టైంలో అంతకన్నా ముందేనే లూయి పాస్చర్ ఫ్రాన్స్లో కుక్క కాటుకి వ్యాధి అదే రేబీస్ వ్యాక్సిన్ కనుక్కున్నాడు కదా. సో అప్పుడు ఒక అమెరికన్ ఫిలాంథ్రపిస్ట్ ఫిప్స్ అనే అతను 50 లక్షలు ఇచ్చట లార్డ్ కర్జన్కి ఇస్తే దాంట్లో ₹1,00,000 ఖర్చు పెట్టి పాస్చర్ ఇన్స్టిట్యూట్ కూనూరు పెట్టారు. ఇక్కడే ఎందుకు వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ పెట్టారంటే ఆ రోజుల్లో ఇప్పుడు వ్యాక్సిన్లు తయారు చేయాలంటే రెఫ్రిజిరేటర్లు డీప్ ఫ్రీజర్లు అన్నీ ఈజీగా దొరుకుతున్నాయి, అప్పుడు లేవు. అంటే మరి కల్చర్ గ్రో చేయాలి, ప్రిజర్వ్ చేయాలంటే క్లైమేట్ ఉండాలి, వాతావరణం చల్లగా ఉండాలి. దట్స్ వై దే హ్యావ్ చూజన్ దిస్ ప్లేస్. ఇలాగే నార్త్లో కూడా సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసౌలీలో ఉంది, అది కూడా హిల్లీ ఏరియావే. సో ఇక్కడ ముందు రేబీస్ వ్యాక్సిన్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వేరే వ్యాక్సిన్లు పిల్లల కోసం డిప్తీరియా, టెటనస్ టాక్సైడ్, వూపింగ్ కాఫ్ కోసం, పర్టుసిస్ అలాంటివన్నీ వ్యాక్సిన్లు ఇప్పటికీ తయారు చేస్తారు. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుపుతుంది. అది వ్యాక్సిన్లకి బ్యాక్గ్రౌండ్. మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ ఉంది, పెద్ద పెద్ద ఆర్మీ కమాండర్స్, మన ఫేమస్ ఆర్మీ కమాండర్స్. ఇక్కడ ఒక అతను ఉండి, అతని పేరు ఏదో సింగ్, అతను పరమవీర్ చక్ర వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1948 పాకిస్తాన్ బార్లో ఈ గ్యాలంటరీ అవార్డు, హైయెస్ట్ అవార్డు, మిలిటరీ అవార్డు ఇచ్చారు అతనికి. మనక్షా కూడా ఇక్కడ ఉండేవాడు. శామ్ మనక్షా, ఇప్పుడు మా కూనూరు టౌన్లో శామ్ మనక్షా స్టాచ్యూ కూడా ఉన్నది. మా ఫ్యామిలీకి కూడా కనెక్షన్ ఉంది ఇక్కడ, మిలిటరీకి మా ఫ్యామిలీకి ఎలాగో కనెక్షన్ ఉంది. మా అన్నయ్య 1971లో ఎగ్జాక్ట్గా నవంబర్ 12ని లక్నోలో ట్రైనింగ్ అయ్యి డాక్టర్గా, మిలిటరీ డాక్టర్గా కెప్టెన్. అప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ మిలిటరీ హాస్పిటల్ వెలింగ్టన్లో ఆయన పోస్ట్ చేశారు. సో ఆ విధంగా ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. సో వండర్ఫుల్ కదా. ఆ రోజుల్లో అతను ఎవరో పిచ్చి చెట్టు, అదేదో చెట్టు లోకల్ వైల్డ్ చెట్టును చూసి టీ చెట్టులాగా ఉంది అని అనుకోవడం వల్ల ఇది పెద్ద ఇండస్ట్రీగా మారింది. మన అందరం ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం టీ. అప్పట్లో అంటే 225 years బ్యాక్ ఐడియా వల్లే ఈరోజు ఈ టీ, ఈ మంచి మంచి వ్యూస్ మీకోసం, మన కోసం. Toast to Dr. Buchanan, who trekked Ooty, Kunur Hills to set up this town. వీడియో నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.